గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. 2025లో యూపీఎస్సి 958 పోస్టుల కొరకు నోటిఫికేషన్ వేసింది. తర్వాత ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈ మధ్యనే రిజల్ట్ బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన రిజల్ట్లో దృష్టిలో పెట్టుకొని యూపీఎస్సి కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు ఏంటంటే ఇప్పుడు 958 పోస్టుల్లో అంటే ఎన్నికైన వాళ్ళలో 239 మంది అభ్యర్థులు ఆల్రెడీ యూపీఎస్సిలో సెలెక్ట్ అయ్యి వివిధ పోస్టుల్లో ఉద్యోగం చేస్తున్నారు. అది ప్రభుత్వ ఉద్యోగం. అంటే 958లో 239 పోతే 719 మంది మాత్రమే కొత్తగా ఈ యూపీఎస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు. అంటే ఆల్రెడీ అటెంప్ట్లు చేస్తూ వచ్చారు. అయితే వీళ్ళు మళ్ళీ ఎందుకు చేస్తారంటే మెరుగైన ర్యాంకు. ఇప్పుడు ఐఏఎస్ తక్కువ ర్యాంక్ వచ్చిందనుకో ఎక్కడో వేరే స్టేట్లో వేస్తారు. మంచి ర్యాంక్ వచ్చిందనుకో మన సొంత స్టేట్లో వేసుకోవచ్చు అనమాట. ఈ ఉద్దేశంతో మళ్ళీ వీళ్ళు రాస్తూ ఉంటారు. అలా రాసిన వాళ్ళలో 239 మంది తిరిగి యూపీఎస్సికి సెలెక్ట్ అయ్యారు. ఇది బాగోలేదని చెప్పి యూపీఎస్సి ఏం చేసింది, ఒక మార్పు చేసింది. ఏంది అంటే మార్పు చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ మీరు యూపీఎస్సిలో ప్రభుత్వ ఉద్యోగం అంటే సర్వీస్ చేస్తూ ఉంటే ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేదా మీరు తర్వాత రాయడానికి అర్హులే కాదు. ఇంకా స్పెసిఫికేషన్స్ పూర్తిగా బయటికి రాలేదు. వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఎంత సీరియస్గా ఉందంటే 958లో వచ్చిన ఫస్ట్ నుంచి 10th ర్యాంకు వరకు 9 మంది ఇంతకుముందు ఉద్యోగం చేస్తున్న వాళ్ళే. అంటే 9 out of 10 ర్యాంకుల వాళ్ళు ఇంత క్రితం ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. అంటే ఈ సర్వీస్లో జాయిన్ అవుతున్న వాళ్ళే. ఇది చాలా సీరియస్ మ్యాటర్గా భావించి యూపీఎస్సి ఈ మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇది మంచిదా కాదా మీ అభిప్రాయం తెలియజేయండి. అంతవరకు నమస్తే. జై భారత్.